హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 18వ తారీఖు అండి. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే వచ్చాయి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి సంచలన నిర్ణయం అనమాట. సో ఒక జీవో అయితే ఇచ్చారనమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్లకు ఆరోగ్య పథకం అమలు కోసం ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏదైతే ఉందో సర్కారు పునర్వ్యవస్థీకరించింది అనమాట. దాదాపుగా ఇందులో వచ్చేసి 30 మందితో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఇక బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించడం, ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి నిబంధనలు సమీక్షించడం, ఉద్యోగుల హెల్త్ కార్డుల జారీ విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేయడం వంటి బాధ్యతలను ట్రస్ట్కి అయితే అప్పగించింది అనమాట. సో ఈహెచ్సిటి ఏదైతే బోర్డు చైర్పర్సన్గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, మెంబర్ కన్వీనర్గా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కావచ్చు సిఇఓగా వివరిస్తారని చెప్పేసి అధికార సభ్యులు మొత్తం 15 ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు నియమించడం అయితే జరిగిందనమాట. మరో గుడ్ను చెప్పడం జరిగిందండి. డిఏలకు సంబంధించి, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి, విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి డిఏ పెంచుతూ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తీపి కబురు అయితే చెప్పారనమాట. విద్యుత్ సౌదాలోని జెన్కో ప్రధాన కార్యాలయంలో బుధవారం ఇంధన శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. డిఏ పైన విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టీసీలు, పెన్షన్లకు ఏడాది జనవరి 1 నుంచి వచ్చేలా డిఏను కూడా పెంచే ప్రతిపాదన డిప్యూటీ సీఎం పచ్చజెండా అయితే ఊపారు. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి 1.621% మేర డిఏను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. దీంతో విద్యుత్ ఉద్యోగులకు 17.65 నుంచి 19.272% అయితే పెరిగిందనమాట. ఈ డిఏ పెంపు వల్ల ప్రభుత్వం నెలకు సుమారుగా 9.35 కోట్ల అదనం ఆర్థిక భారం పడుతుంది. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బందులకు, పెన్షన్లకు డిఏ పెంపు వల్ల బెనిఫిట్స్ అయితే కలుగుతాయన్నమాట. మార్చి 20న పీక్ డిమాండ్ అనమాట. తెలంగాణ రాబోయే వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక విద్యుత్ అధికారులు సన్నద్ధం కావాలని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి అంటే ముఖ్యంగా బట్టి విక్రమార్క తెలియడం జరిగిందనమాట. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో పోస్టుల తాకరారు వివాదాస్పదంగా మారిందని ఆరోపణలు అయితే ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. ఎందుకంటే 3.5 ఏళ్లుగా 42 పోస్టుల కల్పనకు సంబంధించి ఫైల్ పెండింగ్లో ఉంది. అయితే తాజాగా మిగతా పోస్టులు కాకుండా కేవలం జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ పోస్టు నమోదుకు ఓ అధికారి చక్రం తిప్పినట్లుగా ఉద్యోగులు అయితే ఆరోపిస్తున్నారు. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ ఒక్క పోస్టుకు ఆమోదం తీసుకునేలా హడావిడిగా ఫైల్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అటవీ ఆర్థిక శాఖలో ఫైల్ వేగంగా కలవడంతో అంటే పేషీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నమాట. 3.5 ఏళ్లుగా 42 పోస్టులు ఫైల్ పెండింగ్లో. తాజాగా జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంట్ సైంటిస్టు పోస్ట్ పైన చక్రం తిప్పిన ఓ అధికారి. తెలంగాణ సర్వే సెటిల్మెంట్ భూ రికార్డుల డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం సంచలనంగా మారింది. మంగళవారం ఏసీబీ సోదాలో 200 కోట్లపై విలువైన ఆస్తులను బయటపడినట్లు అధికారులు గుర్తించిన నేపథ్యంలో దర్యాప్తు పరిధిని విస్తరించింది. 1987లో నెలకు 700 రూపాయల జీతంతో చైర్మన్గా జీవితాన్ని ప్రారంభించిన నరహరిరావు పదోన్నతుల ద్వారా డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి అయితే చేరుకున్నారు. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక రాష్ట్ర ఆదాయం తగ్గడంతో ప్రభుత్వం మరో 2,000 కోట్ల రుణం తీసుకుంది. ఆర్బీఐ నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఈ రుణాన్ని సమీకరించింది. ఇందులో 7 ఏళ్ల కాల పరిమితితో 7.43% వార్షిక వడ్డీకి 750 కోట్లు, 11 ఏళ్ల కాల పరిమితికి 7.63% వడ్డీకి 500 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితికి 7.79% వడ్డీకి 750 కోట్లు తీసుకున్నట్లు వెల్లడించడం జరిగిందనమాట. సో ప్రస్తుతం 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసిక ఏప్రిల్-జూన్లో 18,900 కోట్లను రుణం సమీకరిస్తామని ఆర్బీఐ ప్రతిపాదనలు అయితే పంపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏప్రిల్లో 6,900 కోట్లు, మే నెలలో వచ్చేసి 6,000 కోట్ల రూపాయలు, జూన్ 2న 4,000 కోట్ల అప్పు అయితే తీసుకుందనమాట. తాజాగా వచ్చేసి ఇటు ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఈహెచ్ఎస్, పిఆర్సీ, అదేవిధంగా ఇక రావాల్సినవి అయితే పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటు ఈ సంక్షేమ పథకాలు వీటికైతే నిధులు అనేది వినియోగించే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో మొత్తానికి వాళ్ళు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి.